ఇక స్టే ఇవ్వడం బాధాకరం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టే. 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. బీసీ రిజర్వేషన్లు పెంచి చరిత్ర సృష్టించాం. బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదన్న పీసీసీ చీఫ్. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం. ఉత్తర్వుల కాపీలు అందాక తదుపరి కార్యాచరణ. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు చెప్పింది. ఎన్నికలు జరపడానికి రిజర్వేషన్ ఇవ్వాలి. బట్టి విక్రమార్క. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాం. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ సబ్ కమిటీ వేసింది. కేబినెట్ ఆమోదంతో శాసనసభలో చట్టం చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు గవర్నర్కు పంపించాం. 2018 పంచాయతీరాజ్ చట్టానికి కూడా సవరణ చేశారట. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. హైకోర్టు స్టే విధిస్తుందని అన్నారట. సో మొత్తానికైతే వీళ్ళు ఒక అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత, చట్టం చేసిన తర్వాత దాన్ని గవర్నర్ దగ్గరికి కూడా పంపించడం జరిగింది. అది కూడా పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉన్నదో 2018 పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి కూడా దాన్ని పంపించామని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అందరికీ తెలుసని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వాళ్ళు గమనిస్తున్నారని చెప్పారు. బీసీలకు మేలు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి, భాజపా నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి, భాజపా నేతలు హైకోర్టులో ఇంప్లీట్ కాలేదన్నారు. ఈ పార్టీల నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మరోమారు చర్చించి ముందుకు వెళ్తామని అన్నారు. ఉత్తర్వులు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరపున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ కూడా వేశామని గుర్తు చేశారు. అనంతరము కేబినెట్ ఆమోదించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్కి బీసీ బిల్లును పంపడం జరిగిందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు